ఏంటి ఇంట్లో ఎవరూ లేరు? అంతా కట్టుకొని ఒకేసారి ఎక్కడికెళ్లారో? ఏమైంది శ్రవణ్? ఎందుకంత కంగారుగా ఉన్నావు? అది అది అబ్బా ఏమైంది చెప్పు శ్రవణ్. యాక్సిడెంట్ చేశానక్క. యాక్సిడెంట్ చేసావా? ఎలా జరిగింది? అవతల వాళ్ళకి ఏమైనా అయిందా? తెలీదక్క, అసలు ఎలా జరిగిందో కూడా తెలీదు. కానీ కారు బలంగానే తగిలింది. అంతా బ్లడ్ అక్క. అలాగా? యాక్సిడెంట్లో దెబ్బలు తగిలింది ఎవరికో కాదక్క, ఆ దేవకికే. దేవకికా? ఎలా జరిగింది శ్రావణ్? ఏమక్క, అంతా అయోమయం. ఏదో తెలియని కోపం నాతో ఆ పని చేయించింది. కోపమా? దేనికి నీకు అంత కోపం వచ్చింది? నేను ప్రియని కలుద్దాం తీసుకుని తనని తీసుకుని పార్క్ వెళ్ళాను. అక్కడ ఏమైందంటే ఒకసారి ఏం వాగుతున్నా? ఇలా చెడు సావాసాలు చేస్తుంది కాక మా అక్క కాపురం చెడగొట్టాలని చూస్తున్నావా? నీ బతుకంతా ఈ వీడియోలో ఉంది. దీన్ని గాని మా బావు ముందు పెడితే నీ చావు ఖాయం. దేవకి, అదే అక్క జరిగింది. ఎంత పని చేసావు శ్రావణ్? అసలు ఎలా యాక్సిడెంట్ చేయాలనిపించింది? చెప్పా కదక్క, అదేదో అయోమయంలో అయిపోయింది. సరే, నువ్వు యాక్సిడెంట్ చేయటం ఎవరైనా చూసారా? లేదక్క, ఎవరు చూడలేదు. కీడులో మేలు జరిగింది. అది సరే, ప్రియునేం చేసావు? తన ఇంటి దగ్గర దింపేసి ఇలా వచ్చానక్క. దేవికి సెల్లేమన్నా తీసుకున్నావా? యాక్సిడెంట్ అవగానే భయం వేసిందక్క, అంతే. కారు ఆపకుండా పారిపోయి చేశానక్క. ఛ! ఎవరు నిన్ను చూడలేదన్నావుగా? సరే, నువ్వేం కంగారు పడుకో. చాలా భయంగా ఉందక్క. ఇంత భయం ఉన్నోడివి అలాంటి పని ఎలా చేసావు? ఏమో అక్క, దేవ కనబడగానే కోపం ఆపుకోలేకపోయాను. ఏడవలేకపోయావా? ఇప్పుడు అదొక్కటే మిగిలిందక్క. చూడు శ్రవణ్, జరిగిందేదో జరిగిపోయింది. భయపడి కంగారు పడి నీకు నువ్వుగా బయటపడకు. ధైర్యంగా ఉండు. అంతా నేను చూసుకుంటానులే. థ్యాంక్స్ అక్క. సరే, నువ్వు ముందు లోపలికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రెస్ట్ తీసుకో. నీ లోపు ఏం జరుగుతుందో, ఎవరిని అనుమానిస్తున్నారో తెలుసుకుంటాను. ఇదిగో, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటపడకు. అలాగే అక్క. ఇదిగోండి మీ పేషెంట్ తాలూకు వస్తువులు. చెక్ చేసుకోండి ఒకసారి. మైనర్ ఆపరేషన్ చేయాలి, మీరు ఒకసారి సరిచూసుకోండి. ఆపరేషనా? చిన్నదేనమ్మా. అసలు ఇప్పుడు తనకి ఎలా ఉంది? స్పృహ వచ్చిందా? లేదండి. అమ్మా, భయపడాల్సిన పనే లేదు కదా. చెప్పలేమమ్మా, ట్రీట్మెంట్ పూర్తయితే గానీ ఏ విషయం చెప్పలేం. ధరణి, అమ్మ ఊరుకోమ్మా, దానికేం కాదు, భయపడుకో. ట్రీట్మెంట్ జరుగుతుంది కదా. చెప్పలేమంటున్నారేమిటి? వాళ్ళు అలానే అంటారు, కానీ అది సేఫ్గా బయటపడుతుందమ్మా. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్వు కూర్చోమ్మా, కూర్చో. ఊరుకోమ్మా, ఏం కాదులే. ట్రీట్మెంట్ చేస్తున్నారుగా, చిన్న ఆపరేషనేగా. ఏదో
తలకి 4 కుట్లేస్తారు అంతే. డాక్టర్లు అలాగే చెప్తారు. నువ్వేడవకమ్మా. ఈ వీడియో అమ్మ కంట్లో పడితే చాలా పెద్ద గొడవ చేస్తుంది. అమ్మకి తెలియనివ్వకూడదు. ఈ వీడియోకి దేవికి యాక్సిడెంట్కి ఏదైనా సంబంధం ఉందా? ఇది అసలు ఈ వీడియో ఎప్పుడు తీసింది? బహుశా ఇంటికి పంపించింది ఇందుకేనా? వీళ్ళని భవిష్య చూస్తుందని పంపించేసి ఇది వీడియో తీసుంటుందా? లేకపోతే ఈ వీడియో నాకు చూపిద్దామని ఇంటికి వస్తుందా? అసలు ఏం జరిగింది? అక్క, ఇప్పుడు ఆ దేవక పరిస్థితి ఎలా ఉందో ఏంటో. డైరెక్ట్గా వెళ్ళిపోతే, నన్ను ఎవరు చూసి ఉండకపోతే నేను సేఫ్. లేకపోతే మామూలు దెబ్బలు తగిలి బావకి వీడియో చూపించి నేను యాక్సిడెంట్ చేశానని చెప్తే నాకు బావ డైరెక్ట్గా టికెట్ బుక్ చేస్తాడు. దేవకికి నేను యాక్సిడెంట్ చేశానన్న విషయం తెలియకపోతే ఏదో చావు తప్ప కన్నులొట్టపోయినట్టు అలా కాస్తలో ప్రమాదం తప్పి తను నేను బతికిపోతాం. వీటిలో ఏం జరుగుతుందంటావు అక్క? ఏది జరగదు గాని నువ్వు మరీ అంత టెన్షన్ పడుకో. సైలెంట్ గా ఉండు కాసేపు. సైలెంట్ గానా? అది నా వల్ల అయ్యే పని కదక్క. అయితే వీధిలోకి వెళ్ళి ఇలా జరిగింది, ఇలా చేశానని మైక్ పట్టుకుని బాగా అరు. సరే అక్క, సైలెంట్ గానే ఉంటాను. శ్రావణ్, దేవకికి యాక్సిడెంట్ జరిగిందంట. వదిన హాస్పిటల్ నుండి ఇప్పుడే ఫోన్ చేసింది. వెళ్ళి చూసిద్దాం పదా. యాక్సిడెంటా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఆ వివరాలన్నీ తెలియవు. ముందు వెళ్దాం పదండి. అసలు ఎలా జరిగిందంట? ఇందాకైన ఫైర్ యాక్సిడెంట్ లోనా? ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఇక్కడ? ముందు పదండి వెళ్దాం. మాకు చాలా అర్జెంట్ పనులున్నాయి. మాకు రావడం కుదరదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవతల కావలసిన మనిషి ప్రమాదంలో ఉందంటే పనుందంటావేంటి? పనుంది కాబట్టి పనుంది అంటున్నాను. సరే, పనుంటే నువ్వుండు. శ్రావణ్, నువ్వురా. మాకు పనుందంటే రాజు రావాలంటావేంటి? ఏంటి ఇద్దరు కలిసి చేసే అంత ఘనకార్యం? ఎవరి కొంప కూల్చాలని? నువ్వు చేస్తే నువ్వు కానివ్వు, ప్రమాదమేం లేదు. రా శ్రావణ్. ఇలాంటి టైంలో వదిన పక్కన లేకపోతే ఎలా? ఆగండి, నేను వస్తున్నానులే. పద. అమ్మా, కూర్చోరా. అలా ఏడవకు. ఏంటి ధరణి, యాక్సిడెంట్ ఎలా జరిగిందంట? తెలీదండి. 108 వాళ్ళు తీసుకొచ్చారట. తను నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావు బావా అంటే ఆఫీస్లో ఉన్నాను అన్నాను. ఏదో అర్జెంటుగా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అక్కడే ఉండి వస్తున్నానంది. నేను తన కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతలో నువ్వు ఫోన్ చేసి ఇలా యాక్సిడెంట్ జరిగిందని చెప్పావు. తను మీకు ఫోన్ చేసిందా? అవును ధరణి, ఇంతలోనే ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఎలా ఉంది ఇప్పుడు? అది పార్క్లో వీడియో తీసి ఆదిత్య గారికి చూపించాలని బయలుదేరుంటుంది. అందుకనే శ్రావణ్ దాని వెంట పడి యాక్సిడెంట్ చేసుంటాడు. దుర్మార్గుడు ఎంతకి తెగించాడు. ఇప్పుడు ఆదిత్య గారికి చెప్తే అది ఎలా ఉన్నా వాడిని చంపి పారేస్తారు. ఏంటి ధరణి ఆలోచిస్తున్నావు? వేరే ఆలోచన ఏముందండి, దాని గురించేనండి.
దానికి జరిగిన అన్యాయం గురించి ఎంత ప్రమాదం జరిగిందా అని. ఆ యాక్సిడెంట్ ఎవరు చేశారో ఏమన్నా తెలిసిందా? లేదండి, కానీ యాక్సిడెంట్ చేసిన వాళ్ళని దేవుడు క్షమించడు, అంతకంతా అనుభవించేలా చేస్తాడు. ఈ పాపం ఎవరు చేసినా భగవంతుడు వదలడు. దేవకికేం కాదు. దేవకి ఎలా ఉంది వదినా? ప్రమాదం ఏం లేదు కదా? ట్రీట్మెంట్ జరుగుతుంది దీప్తి, ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. పెద్ద యాక్సిడెంటా? పెద్ద యాక్సిడెంటేనంట. దానికి ఏమైనా కావాలి, యాక్సిడెంట్ చేసిన వాళ్ళని ప్రాణాలతో వదలను. ఎవరు చేశారో తెలిసిందా? లేదు, కానీ తెలియకుండా ఎలా ఉంటుంది? పోలీసులు ఎలాగైనా పట్టుకుంటారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చారా ధరణి? కంగారుగా ఇక్కడికి వచ్చాం. ఏమి ఎరగినట్టు అమాయకంగా ఎలా ఎంక్వైరీ చేస్తున్నారు. ఛీ! అక్క ఇప్పుడే వస్తాను. దుర్మార్గుడా, నా చెల్లెలు ఏం పాపం చేసిందని దాన్ని చంపాలని చూసావు. నేనేం చేశాను? నేనేం చేయలేదు. నోరు మొయ్. అది యాక్సిడెంట్ కాదు, నువ్వే కావాలని కారుతో గుద్దావు. లేదా అబద్ధం, నాకేం తెలీదు. అబద్ధం అంటూ అబద్ధం ఆడితే పళ్ళు రాల్తాయి. అది ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వని నాకు తెలుసు. అమాయకంగా ఎలా జరిగింది అని అడిగినంత మాత్రాన నువ్వు నిర్దోషివా? ఏం పాపం చేయని వాడు అయిపోతావా? పాపాత్ముడా, నీ బతుకు దొంగ బతుకు, కుళ్ళు కుట్ర అన్ని వీడియో తీసిందని దాన్నెక్కడ బయట పెడుతున్నానేగా దాన్ని కారుతో గుద్ది చంపాలని చూసావు. పైగా అబద్ధం అంటున్నావు. నీ పాపాలకి అంతు లేదా? నీ దుర్మార్గాలకి హద్దు లేదా? ఎందుకింత నీచానికి దిగజారుతున్నావు? చూడు, నిన్ను క్షమిస్తున్న కొద్దీ మా మీద కక్ష కడుతున్నావు. క్షమాగుణం నశిస్తే నామరూపాలు లేకుండా పోతాం. నువ్వే యాక్సిడెంట్ చేశావని నాకు అర్థమైంది. దానికి సెల్లో ఉన్న వీడియోనే సాక్ష్యం. దానికి ఏదైనా జరిగిందో నిన్ను ప్రాణాలతో వదలను. నీ అంతు చూసే తీర్తా. ఇంకా క్షమించడం, పోనీలే అని వదిలేయడం ఉండదు. మాకు దుఃఖం మిగిలితే నీకు బతుకు లేకుండా చేస్తాను. జాగ్రత్త. భగవంతుడా, ఆ దేవకిని బతికించు, లేకపోతే నాకు బతుకుండదు. అమ్మ ఊరుకోమ్మా. డాక్టర్ ఎలా ఉంది? You are lucky, sir. She is out of danger. కానీ తనింకా స్పృహలోకి రాలేదు. స్పృహలోకి రావడానికి టైం పట్టొచ్చు. తలకి బలమైన గాయాలయ్యాయి.
ఎనీహౌ ప్రమాదం నుంచి బయటపడింది. మా అమ్మాయిని ఒకసారి చూడొచ్చా డాక్టర్ గారు? నా ప్రాణం ఆగడం లేదు. చూడొచ్చండి, కానీ ఎవరూ పలకరించే ప్రయత్నం చేసి పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు. థ్యాంక్ యూ డాక్టర్. వెళ్ళి చూడ్డానికి మొహం చెల్లడం లేదా? ధైర్యం సరిపోవడం లేదా? అది సడన్ గా స్పృహలోకి వస్తే నీ మొహం మీద ఉమ్మేస్తూ నిజం చెప్తే నీ ప్రాణం పోతుందని భయమా? ఇంత పిరికితనం ఉన్నవాడివి ఎందుకంత పాప పనులు చేస్తున్నావు? కట్టుకున్న భార్య ఉసురు పోసుకుంటున్నావు. మా అందరి శాపాలు మూటగట్టుకుంటున్నావు. చూడు, నా చెల్లెలు ప్రమాదం నుంచి బయటపడిందని డాక్టర్లు చెప్పారు. కాబట్టి నువ్వు బతికి బయటపడ్డావు. లేకపోతే నీ జీవితానికి ఇదే ఆఖరి రోజు అయ్యేది. అంత భయపడుకో. బతికిపోయావంటున్నానుగా. భయం పాపం చేసే ముందుండాలి. బుద్ధి తప్పు చేసే ముందుండాలి. జ్ఞానం చెడుకు ముందుండాలి. ఆలోచన మంచి చెడులని చూడాలి. నీ భయం, వణుకు, దడ అంతా ఈ వీడియో గురించే కదా? ఇది ఆదిత్య గారికి చూపిస్తామనే కదా? తనకు ప్రమాదం లేదన్నారు కాబట్టి ఈ వీడియో వల్ల నీకు ప్రమాదం ఉండదు. ఇది నేను ఆదిత్య గారికి చూపించను. ఎందుకంటే నేను దీప్తి క్షేమం కోరే మనిషిని కాబట్టి. ఆ ఆలోచనే నాకు లేకపోతే నీ నిజ స్వరూపం ఎప్పుడో బయట పెట్టుండేదాన్ని. నిన్ను బయటికి గెంటించేదాన్ని. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మనసు మార్చుకొని మనిషిగా బ్రతకడం మొదలుపెట్టు. మంచి అనిపించుకుంటూ బతకడం నేర్చుకో. లేకపోతే ఈ వీడియోనే నీ ప్రాణాలు తీస్తుంది. నువ్వు నీచంగా ప్రవర్తించావని నేను నీలా ప్రవర్తించలేను. నాకు దీప్తి ముఖ్యం. నువ్వు మనిషిగా మారకపోతే నేను మృగంగా మారి నిన్ను వేటాడాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటి మమ్మీ అలా ఉన్నావు? పిన్నికి బాగానే ఉంది, ఏమీ కాదని డాక్టర్స్ చెప్పారుగా. ఇంకా ఎందుకు ఇలా డల్గా ఉన్నావు? నేను చెప్తున్నాను, పిన్నికి ఏం కాదు. నువ్వు మంచిగా హుషారుగా హ్యాపీగా ఉండు మమ్మీ. నువ్వు డాక్టర్వా? కాదు, దేవుణ్ణి. దేవుడివా? పిల్లలు దేవుడితో సమానమని నువ్వే అంటావుగా. అలాగా, సరే, నీ మాట నమ్ముతున్నాను. అయితే హ్యాపీగా ఉండు. సరే అయితే అలాగే ఉంటాను బంగారం. నీ నోటి వాక్కు ఫలించాలి. ఫలిస్తుంది కానీ నువ్వు ఒక పని చేస్తావా? ఏంటది? నా తలంతా మురిగ్గా ఉంది మమ్మీ. ఆయిల్ రాసి తలంటు పోస్తావా? అలాగే పోస్తానులే కానీ వెళ్ళి ఆయిల్ తెచ్చుకోపో. సరే మమ్మీ.